గైస్ ఇప్పుడైతే మనం దూలిపెట్టుకు వచ్చినాం అనమాట. ఇక షాప్ దగ్గరకు వచ్చినాం. కార్తిక్ గారు అనుకొచ్చిన వాళ్ళ ఫ్రెండ్ అంట అన్న. సో ఇక ఇక్కడ తీపిస్తున్నాము. ఈసారి ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే పేపర్ తీసుకుందాం అనుకుంటున్నాం మ్యాక్సిమం. లాస్ట్ టైం ఏమో రంగిలా తీసుకున్నా కదా, సో అట్లాంటివి తీసుకున్నాం కదా పేపర్లా, కవర్లా సారీ. సో తీయమన్నా అన్న అన్న. సో ఇది 1 పౌండ్ సైజ్ అనమాట. సో ఇది తీసుకుందామని ప్లాను. సో ఇప్పుడు తీపిద్దాం అన్నతో. గైస్ ఇగో 30 పీసెస్ ఏమో ఇట్లా ప్లేన్లో తీసుకుంటున్నా, ఇంకో 40 పీసెస్ ఏమో ప్రింటెడ్ కనబడుతున్నాయి కదా. సో ఇట్లా దోగుడు ఇట్లా కనబడుతున్నాయి కదా. సో దాంట్లో అవి తీసుకుందాం అనుకుంటున్నాం. సో అన్న తీసుకుండు నామమ్మ వచ్చేసి. మనకి ఇప్పుడు దీంట్లో హాఫ్ పౌండ్ అయితే ఎంత పడతా అన్న? హాఫ్ పౌండ్ వచ్చేసి 180 పడుతుందా? ఇవి వేసినావు అన్న? అన్ని మిక్స్ చేస్తుండు. సరే. సో గైస్ ఫస్ట్ అయితే అన్నీ తీపించినాక లాస్ట్కి చూపిస్తారు కదా, అప్పుడు చూపిస్తాం మీకు. సో ఆడ పెడుతుంది మనమేమో అన్నీ తీసి. గైస్ ఇగో ఇవైతే మనం తీసుకున్నాం అనమాట. అన్నీ ఎక్కువ ఉండే కానా? రైట్. 20, 30, 40, 50, 60, 70. ఒకటైతే 10 ప్లేన్ తిప్పించేసి ఏ గుడ్లు అయితే తీసుకుంటాను అనమాట. సో ఎల్లో కలర్ ఉంది అన్నాడు. మీ అసలే గైస్ అందరికి కట్ అయిపోతుంది దీంతో ఎగ్రేన్ గైస్. అది కాదు 2 పౌండ్ ఉన్నాయి కదా మైదాన్ మొత్తం మన చేతి ఉంటుంది గైస్. కాదు ఆ 2 పాయింట్ కైట్ ఉన్నాడు పెద్ద, అది వేసేసి ఎగిరేయాలంట. కాళ్ళు వేరే ఉంటుంది గైస్. ఇంకా చెరికీలు చూడం గైస్. మొత్తం అడ్వర్టైజింగ్ మస్తు చేస్తున్నారా. సో గైస్ కాంటాక్ట్ కానీ కార్తిక్ గారిని అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే. సో ఎంత చేస్తావు? ఛార్జ్ ఎంత తీసుకుంటావు? కొంచెం ఇచ్చాను. సో గైస్ ఇంకా డజన్ అయితే ఆ రంగిలా తీసుకుంటున్నా, హాఫ్ పౌండ్. వేరే కలర్ ఇచ్చాను. రైట్, వేరే కలర్ ఇచ్చేస్తుండు. ఫైనల్ ఇచ్చేసా. ఒకసారి మన లొకేషన్ చెప్పాను ఈ షాప్ది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ అదేంది ఆఫీస్ కదా, ఎమ్మెల్యే రాజాసింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, గల్లీ ఇదే కదా గల్లీ, దాని పక్కా గల్లీ అనమాట. సో మీరు అన్నం చూస్తే గుర్తుపడతారు. నవీన్ అన్న పేరు. ఇది 1 పౌండ్ వచ్చేసి 240, మనకి ఒక రేటే 220. చేప పతంగ అన్న, చేప పతంగ 60 నుంచి స్టార్ట్. 60, 80, 100, 90. మన స్టార్టింగ్ ప్రైస్ ఏదో మనం లాస్ట్ ప్రైస్ ఎంత వచ్చేసి 420 లాస్ట్ ప్రైస్. మనం 160 నుంచి 120 దాకా ఉన్నాయి ప్రైజెస్. సో గైస్ అన్న దగ్గర అన్ని దొరుకుతాయి, A to Z, ఎనీ టైమ్ ఎనీవేర్, ఏదైనా దొరుకుతాయి అన్న దగ్గర. ఏ కలర్ అంటే ఆ కలర్ అన్ని మిక్స్. మీకు ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చెప్పాలనుకో షాప్లకి ఆపరా మాకి. ఇంకా మనకి ఇట్లా నీట్గా ప్యాకింగ్ కూడా వేసి ఇచ్చేస్తారు. ఇట్లా మనకి ఇట్లా నీట్గా కవర్ చేసి ప్యాకింగ్ కూడా వేసి ఇచ్చేస్తారు అనమాట. సో గైస్ లాస్ట్కి అయితే ఫైనల్లీ కైట్స్ అయితే తీసుకున్నాం మన దగ్గర. అన్న నీ పేరు నవీన్ కదా అన్న? మనకేమన్నా డిస్కౌంట్ ఉందా మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా వచ్చేస్తే? ఎంత ఇస్తాను లాస్ట్ ప్రైస్ చెప్పేసాను. డజన్ మీద 20 రూపీస్ డిస్కౌంట్ అండి గైస్. సో చెప్పిన లొకేషన్, సో ఇక్కడ వచ్చేసాను. మనకైతే వీడియో పతంగులు తయారు చేస్తున్నాం అంకుల్. గైస్ మనమైతే పతంగులు తెచ్చుకున్నాం కదా నేను దులిపెట్టుకోయి. సో ఇప్పుడైతే అవి ఎగురదాం, అంటే మంచిగా ఎగురుతలేవు అని. మనకు చూస్తే నార్మల్గా చూస్తే మంచిగానే ఎగురుతున్నాయి, మంచిగా ఉన్నాయి అన్నమాట పతంగులు. నీట్గా ఉన్నాయి, టైట్ కూడా ఉన్నాయి.
సో ఇప్పుడైతే ఫస్ట్ కన్నాలు వేసుకుంటున్నారు 2-3. సో కన్నాలు వేసుకున్నాక ఒకసారి చూపి కైట్లు చూపే అంతా. సో గైస్ ఇగో మనకైతే ఇక్కడ మొత్తం కైట్ల ఎగరడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో సాయంత్రం సో ఇక ఇప్పుడు మనం అన్నిటికీ జర ఒక 2-3 పతంగుల కన్నాలు కట్టుకొని ఈ బిల్డింగ్ మా పెద్దమ్మలు అనమాట. సో బిల్డింగ్ సో దీని మీద నుంచి పోయి పెయింట్స్ అయితే ఇద్దాము. ఈ నుంచి ఎగ్గరేయచ్చు, కానీ నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఈడ ఈ చెట్టు ఉంది, మళ్ళీ ఈడ బిల్డింగ్ ఉంది, గాలి కరెక్ట్గా రాదు. సో పక్క బిల్డింగ్ పోయి ఎగ్గుదాం. సో కన్నాలు కట్టినాక ఆ బిల్డింగ్ మీకు పోయినాక మాట్లాడడం మళ్ళీ. సో గైస్ ఇప్పుడాక మీకు ఎగ్ కూడా చూపించిన కదా, కన్నాలు వేస్తున్నా నా చేతిలో చూపించిన కదా. సో దాంతో ఎగ్రేసినాము, 3 కైట్స్ కట్ చేసినాము, 4th పెంచికి మాది పోయింది. నెక్స్ట్ ఏం చేసిన అంటే ఒక నామపతంగా ఉంది. సో అది ఏం చేసిన చెరాకు ఉందిగా, చెరాకు ఇట్లా సంకల పెట్టుకొని ఇట్లా ముడి కడుతున్నాను అనమాట. దన్నని చెరాకు చేతులకెళ్ళి పడిపోయింది, కరెక్ట్ పోయి పతంగ్ మీద పడ్డది. బిస్కెట్గా పతంగ్ బిస్కెట్ అయిపోయింది. సో ఈ లెసన్ ఏంటంటే మీరు చిరాకులు సంకల పెట్టుకొని ముడి లేకురి, కింద పెట్టి దారం తీసుకొని ముడి లేరి, లేకపోతే ఇగో కనబడుతుంది కదా ఇట్లా బొక్క పడుతుంది మీకు కూడా. బొక్క కాదు బొక్క. సో ఇప్పుడు ఎగ్జామ్ ఇంకోటి కడుతుంచారని. సో ఈరోజు మాకు జర కెమెరామ్యాన్ లేడు, అందుకే వీడియో రికార్డ్ చేయాలి అనమాట. ఇంకి జర మెల్లగా అలవాటు కావాలి. సో ఇప్పుడు ఇంకోటి ఎగ్జామ్ ఇప్పుడు పెయింట్ చేద్దాం. ఈ దూల్పేట పతంగులు మంచిగా ఎగురుతున్నాయి, మంచిగా ఎగురుతున్నాయి. చూడండి ఒకసారి గ్రీన్ చెట్లు చూడండి. దూల్పేట పతంగులు అయితే మంచిగా దొరికినాయి మాకు, మొత్తం మంచిగా ఎట్లా అంటే అట్లా ఉంటుంది. తీసుకోలేటప్పుడు కూడా మంచిగా వస్తున్నాయి, తీసుకోలేటప్పుడు మంచిగా కొడుతున్నాయి, మంచిగా ఉంటున్నాయి పతంగులు. గైస్ పతంగులు అయితే మంచిగా ఉన్నాయి, ఎట్లా అంటే అట్లా ఉంటున్నాయి, ఏమంటారు మంచిగా ఉన్నాయి అనమాట. క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఆ చిరాకు మొత్తం పడ్డా కానీ కొంచెమే గినిగింది, కొంచెమే అనమాట. సో క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి, అంతా మంచిగా ఉన్నాయి. కానీ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మాకు కెమెరామాన్ లేడు. మీకు మొన్నటిదాకా జయకృష్ణ అని చూపించిన కదా, ఆడేమో ఇప్పుడు సినిమాకి రీ రిలీజ్ ఏదో అంటే ఆ రిలీజ్కి పోయిందనమాట. సో అందుకని ఇబ్బంది అవుతుంది. వీడు చిరాకు పట్టుకోనికి వస్తలేదు, వీనికి వీడియో తీయడానికి కూడా అంత కరెక్ట్గా వస్తలేదు. ఒక్క షార్ట్ ఇప్పటికీ 2-3 రీటర్కి కిల్ చేసినాం, నార్మల్ తీస్తుండు, జూమ్ చేస్తలేడు. సో ఇప్పుడు ఏం చేసిన అంటే నా దగ్గర ఒక చిన్న ట్రైపాడ్ ఉందనమాట. సో ఆ ట్రైపాడ్ని ఇక్కడ సెట్ చేసి ఇది రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది, మేమేమో పెన్సిల్ వేస్తూ ఉంటాం. సో ఇది ట్రై చేద్దాం. సో వర్కౌట్ అయితే వర్కౌట్ కాదో చూద్దాం. ఇక ఇంకో హైలైట్ ఏం తెలుసా, ఈరోజు January 1 ఈరోజు, రేపు January 2. రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఎప్పటివరకు సంక్రాంతి ముందు 12th వరకు ఉన్నాయి ఎగ్జామ్స్. సో ఇక మేనేజ్ చేయాలి. ఇట్లా ఇప్పుడు మనం వీడియోస్ చేయలే అనుకో రీచ్ తగ్గిపోతుంది. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు తీస్తా అని చెప్పి తీయలే అనుకో అది గలీజ్ అయిపోతుంది, మాట ఇచ్చి తప్పినట్టు అయిపోతుంది. సో అందుకని వీడియోస్ చేయాలి, చదువుకోవాలి. ఇక ఇట్లా మెయింటైన్ చేస్తాను అనమాట. అంత ఫ్రీక్వెంట్గా రావనుకో వీడియోస్. మధ్యలో కొన్ని రోజులు 3 days ఏమో లైన్గా హాలిడేస్ ఉన్నాయి. సో దాంట్లో కవర్ చేసేద్దాం వీడియోస్ అన్నీ తీసి ఇంకా మెల్లమెల్ల అప్లోడ్ చేద్దాం. టిప్స్ అండ్ ట్రిక్స్లా ఉంటాయి కదా, నాకు తెలిసినవి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అయితే చెప్తా. అంటే అది ఎంత చిన్న టిప్ అయినా సరే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకని చెప్తా. సో కైట్లు అయితే ఎగురుతూనే ఉన్నాయి గాయస్. మా పతంగులు ఏమో ఇడుంది, వానేమో ట్రైపాడ్ దానికి పంపినా. సో కైట్లు అయితే సంక్రాంతి ముందు ఇట్లా ఎగురుతూనే ఉన్నాయి. ఇన్ని గణంగా కనబడుతున్నాయి కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం, పెయిన్స్ లేకపోతున్నాం. సో సబ్స్క్రైబర్ అమ్మ, చిన్న సబ్స్క్రైబర్. సో ట్రైపాడ్ అయితే తెప్పించిన. సో ఇంకా దీనికి సెట్ చేసేసి ఇలా రికార్డింగ్లో వేద్దాం. సో ఇట్లా అని ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది ఇక. ఓకే కదా వ్యూ? ఓకే రైట్ గైస్, ఓకే ఆల్ ఓకే గైస్. సో చూపించిన కదా మీకు ఇప్పుడు అక్కడ చినిపోయిందని. ఇటు సైడ్ అయితే చినిపోయింది అనమాట పతంగు. సో మనమైతే ఇగో ఇటు దిక్కు కూడా ప్లాస్టర్ వేసుకోవాలి, ఒకవేళ ప్లాస్టర్ వేసుకుంటే, ఎందుకంటే కైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్రేసి చూద్దాం, ఎగురుతుంది అన్నను చిరాకొట్టు. మంచిగా ఉంటుంది అన్నమాట, మాట కూడా పడిపోకపోతే రాదా నీరు పైన పడకపోతే రాదు. ఇప్పుడే ఫోన్ అయితే పడ్డదనమాట. ఇంకా నయము ఏమంటారు, ఇంకా అలా కేసు ఉంది కాబట్టి ఏం కాలేదు. కేసుకి కొంచెం కింద కొంచెం డ్యామేజ్ అయింది. మా జర్రు ఉంటే చచ్చిపోతున్నారు, ఆ మూమెంట్ అయిపోయింది. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. చిరా కొట్టుకో. ఫోన్ మధ్యలోకి వెళ్ళి
గైస్ ఒకవేళ మీకు ఇది బద్దు ఉంటుంది కదా, సన్న వచ్చినాక ఏం చేయాలంటే ఇగో ఇట్లా ప్లాస్టర్ వేసేయండి, కొంచెం బరువు అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్రేస్ చూద్దాం. పథకం వేసుకో. సో గైస్ అమ్మా, సో ఆడ పతంగ్ కాట్ అయిపోయింది కదా, సో కనబడుతుంది మీకు వెళ్ళిపోతుంది ఆడ. సో మనదేడు ఉంది ఇగో, మనదేమో ఇదనమాట. సో డీలిచ్చి కట్ చేసిన, ఆ పతంగ ఏమో అక్కడ ఎగిరిపోతుంది. ఫైనల్గా అయితే కట్ చేసినాం గైస్, చాలా ఇబ్బంది పడుకుంటా.